బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ దినోత్సవంతో పాటు ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వారోత్సవాల్లో భాగంగా యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాకథాన్ నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు క్యాన్సర్పై అవగాహన కల్పించేలా ఫ్లగార్డులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హాజరయ్యారు. ఆసుపత్రి నిర్మాణంలో చైర్మన్ బాలకృష్ణ ముందు చూపును అభినందించారు. లక్షలాది మంది పేదలకు క్యాన్సర్ నుంచి కోలుకునేలా వైద్యం అందించారని పేర్కొన్నారు. బసవతారకం ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వారోత్సవాల్లో భాగంగా ప్రతి నెల ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆసుపత్రి కార్యనిర్వాహక అధికారి డాక్టర్ కృష్ణయ్య చెప్పారు. ఈ నెల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై అవగాహన, వచ్చే నెల రొమ్ము క్యాన్సర్, అనంతరం పెద్దపేగు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా క్యాన్సర్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదవారికి ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉండాలని కోరారు. You are all young and maybe you don't know the history of this institute. It caters to the health requirements, lakhs and millions of patients who are poor. It's a trust which was opened on the memory of Balakrishna Garu's mother, who had passed away due to cancer, I think. So he used to tell us that he has to do something about it. And this institute was started, and it does human service for very poor people who cannot afford this very costly treatment. So this awareness about cancer is very, very necessary. Everyone should know how to take care, what to avoid, what type of lifestyle we should have, and what are the things we should eat and not eat. రోజు రోజుకి క్యాన్సర్ అనేది ప్రబలం అవుతుంది. ఈ దేశంలో ఇప్పటికీ ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందని రకరకాల గణాంకాలు చెప్తున్నాయి. కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారాల వల్ల ఇవాళ రోజు రోజుకి క్యాన్సర్ అనే మహమ్మారి పెరిగిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. బసవతారకం హాస్పిటల్ మా చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించి మా సామాజిక బాధ్యతగా క్యాన్సర్ వచ్చిన రోగులకి వైద్యం చేయడమే కాకుండా క్యాన్సర్ రాకుండా ఎలా నివారించవచ్చో, ఎలా ప్రారంభ దశలోనే గుర్తించి మంచి చికిత్స చేయొచ్చు అనే అంశాల మీద అవగాహన కల్పించడానికి ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా ఈ నడక కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. తద్వారా సమాజంలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కలిగించి ఈ క్యాన్సర్ అనే దాన్ని కొన్ని పరీక్షల ద్వారా ప్రారంభ దశలోనే గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం.